హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పల్లవిని బయటికి గెంటేస్తున్న కమల్ నిజాన్ని బయట పెట్టినావని అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజం తెలుసుకున్న అక్షయ్ కోపంతో రగిలిపోతూ పల్లవి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే అందరూ కూడా అక్షయ్ అలా కోపంగా పల్లవిని పిలవడంతో ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడే పల్లవి వచ్చి ఏమైంది బావగారు అని ఏమీ తెలియనట్టు అడుగుతూ ఉంటుంది. మా నాన్నని ఆ పార్టీ రోజు పైనుంచి తోసేసింది నువ్వేనని అభిరామ్ మొత్తం నిజాలను బయట పెట్టాడు. మా నాన్న నీకు చేసిన అన్యాయం ఏంటి? ఎందుకు మా నాన్నని చంపాలని చూసావు అని అడుగుతూ ఉంటే, ఇన్ని రోజులు నువ్వు స్వార్థపరురాలువి అనుకున్నాను, కానీ హంతకురాలువని ఇప్పుడే అర్థమయ్యింది. చివరికి కన్న తండ్రి లాంటి మా నాన్నని చంపాలని చూస్తావా అని అంటూ ఉంటాడు. కమల్ అయితే అప్పుడే ఇంకా ఏంటి బావా అసలు ఏమనుకుంటున్నారు? ఏదో పచ్చ చీర కట్టుకున్న వాళ్ళు అందరూ కూడా చాలామంది ఉన్నారు, నన్ను ఎందుకు అలా అంటున్నారు అని అంటూ ఉంటుంది. పల్లవి అయితే పల్లవి అన్న మాటలకి ఆ రోజు గ్రీన్ కలర్ శారీ కట్టుకుంది నువ్వే. ఆ రోజు మా నాన్న పైనుంచి కింద పడిపోయేటప్పుడు నువ్వు అక్కడెక్కడా కూడా లేవు, పైనే ఉన్నావు. అంతా కూడా క్లియర్గా సీసీ కెమెరాలో ఉంది. ఆ పెన్ డ్రైవ్ కూడా నా దగ్గర ఉంది అని అంటూ ఉంటే, సరే అసలు ఆ వీడియోలో ఉన్న శారీ నా దగ్గర అలాంటి శారీ ఉందో లేదో చూసుకోండి వెళ్ళి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అవని అయితే నువ్వు నీ చేతికి ఉన్న బ్రాస్లెట్ అలాగే శారీని కాల్చివేశావని నాకు బాగా తెలుసు. ఆ కాల్ చేసిన వీడియో నా దగ్గర ఉంది. ఆ చీరని నువ్వు పెరట్లో కాల్ చేశావు, ఆ మాత్రం తెలియదనుకుంటున్నావా? కానీ ఇంకా రుజువులు ఉండాలి. నేను ఈ మాత్రం చెప్తే ఎవ్వరూ కూడా నమ్మరు. చివరికి అత్తయ్య గారు కూడా నేను అబద్ధమే చెప్తున్నానని అనుకుంటారు. అందుకని నేను మాత్రం అస్సలు కూడా నిన్ను వదలకూడదని క్లూ సంపాదిస్తూనే ఉన్నాను అని అవని అయితే అంటూ ఉంటుంది. ఇక అవని అలా అన్న తర్వాత అప్పుడే వదిన ఇలాంటి దాన్ని క్షమించకూడదు వదిన, బయటికి గెంటేయాలి, అసలు ఇలాంటి పాపిష్టి దాన్ని అరెస్ట్ చేయించాలి అని అంటూ ఉంటాడు కమల్ అయితే. అప్పుడే ఇక ఆ మాట విని రాజేంద్ర ప్రసాద్ తల్లి భానుమతి అయితే ఎందుకు నా కొడుకుని చంపాలని చూసావు? నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్నిసార్లు నిన్ను వెనకేసుకొని వచ్చాను, అవనిని ఎంత నిందిస్తూ ఉన్నా నిన్నే వెనకేసుకొని వచ్చాను కదే. సొంత మనవరాలివి కదా, ఇక్కడన్నా సంతోషంగా ఉండాలని నేను చూసుకున్నాను. కానీ నువ్వేం చేశావు? నువ్వు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తావని అనుకోలేదు. నా కొడుకు ఇలా వీల్ చైర్లో పడుండడానికి కారణం నువ్వా? ఎందుకే ఇలాంటి పని చేసావు పాపిష్టిదానా? అసలు ఎందుకు నువ్వు నా కొడుకుని చంపాలనుకున్నావు? వాడు నీకేం ద్రోహం చేశాడు? ఏం జరిగింది అని అంటూ భానుమతి అయితే నిలదీస్తుంది. అప్పుడే ఇక ఏంటి పల్లవి చెప్పు, మావయ్య గారిని ఎందుకు నువ్వు చంపాలనుకున్నావో అందరికీ కూడా క్లారిటీ ఇవ్వు అని అడుగుతూ అంటూ ఉంటుంది అవని. అప్పుడే ఇక పల్లవి అయితే ఏమీ మాట్లాడదు. ఇది ఇలా ఎందుకు మాట్లాడుతుందో వదినా, దీన్ని పీక నొక్కి చంపేయాలి అని కమల్ అయితే మా నాన్నని చంపాలని చూస్తావా అని అంటూ ఉంటే, నీకు అసలు ఏం పోయే కాలం వచ్చింది? ఎందుకు నా భర్తని చంపాలనుకున్నావో? నా భర్త మంచితనం నీకు తెలీదా? ఎందుకు ఇంత దుర్మార్గంగా ఆలోచించావు? నువ్వు అసలు ఆడదానివేనా అని పార్వతి కూడా తిడుతూ ఉంటుంది. అత్తయ్య, ఈ పల్లవి మావయ్య గారిని పైనుంచి తోసేయడానికి ఒక కారణం ఉంది. అదేంటో కాదు, ఇన్ని రోజులు మీ నాన్న ఎవరో, అసలు మీ నాన్న ఉన్నాడా లేడా అంటూ మా అమ్మని నన్ను మీరందరూ కూడా నోటికొచ్చినట్లు మాట్లాడి అవమానించారు. ఇప్పుడు చెప్తున్నాను వినండి, మా నాన్న ఎవరో కాదు, పల్లవి కన్న తండ్రి చక్రధరే. మా నాన్న కూడా ఆయనే మా కన్న తండ్రి అని నిజాల్ని బయట పెడుతుంది అవని అయితే. ఇక ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ, ఏంటవని నువ్వు చెప్పేది? చక్రధర్ అన్నయ్యే మీ కన్న తండ్రా? అవునత్తయ్య, ఈ విషయం మావయ్యకి తెలిసింది, అందుకనే పార్టీ పెట్టి అందరిలో కూడా మావయ్య నాకు, నా తమ్ముడికి, మా అమ్మకి న్యాయం చేయాలని, చక్రధరే మా కన్న తండ్రి అని అందరి ముందు కూడా నిరూపించాలని పార్టీ పెట్టారు. ఈ విషయం తెలుసుకుంది పల్లవి. మావయ్య నేను దాని గురించే మాట్లాడుకుందాము, పార్టీలో ఆ విషయం బయట పెట్టొద్దని, పెడితే రాజేశ్వరి పిన్ని తట్టుకోలేదని నేను మావయ్య గారితో చెప్తున్నాను. అప్పుడే పల్లవి మొత్తం మీ మాటలన్నీ కూడా వినేసింది. మావయ్య గారిని టెర్రస్ మీదకి రమ్మంది. టెర్రస్ మీదకి వచ్చిన తర్వాత మావయ్యని చెప్పొద్దని బ్రతిమలాడుంటుంది. మావయ్య నిజాన్ని బయట పెట్టాలని అనుకొని ఉంటారు.
అందుకని మావయ్య ఎక్కడ నిజం బయటపడితే నా తండ్రి చక్రధారి అని తన కన్న తండ్రి పరువు పోతుందని ఈ పల్లవి మావయ్య గారిని పైనుంచి తోసేసి చంపాలనుకుంది. తెలివితేటలుగా సీసీ ఫుటేజ్లను అన్నిటినీ కూడా మార్చేసింది. చివరికి సాక్ష్యాలు అన్నీ కూడా కనిపెడుతున్నాడని అభిరామ్ గారిని కూడా యాక్సిడెంట్ చేసి ఆయన ఫోన్ని, వ్యాలెట్ని అన్నీ కూడా కొట్టేసింది. ఈ పల్లవి మనం అనుకున్నంత మంచిది కాదత్తయ్య. ఇన్ని రోజులు కూడా మన కుటుంబానికి ద్రోహం చేయాలనుకున్నా ఈ పల్లవిని నేను క్షమించడం కేవలం కన్నయ్య గురించే. కన్నయ్య బాధపడతాడని, ఇలాంటి ఆడదాన్న నేను పెళ్లి చేసుకున్నానని కుమిలిపోతాడని అందుకనే నిజాలను బయట పెట్టలేదు. అందుకనే ప్రతిసారి కూడా కన్నయ్య గురించి నేను ఆలోచించే ఈ పల్లవి ఎన్ని కుట్రలు చేసినా సరే మన కుటుంబాన్ని రోడ్డుపాలు చేసినా మాట్లాడలేదు. మన ఇంట్లో ప్రతి సమస్యకి కారణం ఈ పల్లవియే. మిమ్మల్ని మెట్ల మీద నుంచి తోసేసి నేనే తోసేశానని సృష్టించింది. నా భర్తకి నాకు గొడవలు పెట్టింది. మన కంపెనీని మూసివేసేలా చేసింది. అంతేకాదు ఈరోజు మా అమ్మ కనిపించకపోవడానికి కూడా కారణం ఈ పల్లవియే. చూడు పల్లవి, మా అమ్మని ఎక్కడ దాచిపెట్టావో నువ్వు నిజాన్ని బయట పెట్టాలి. లేకపోతే నిన్ను నేను బ్రతకనివ్వను. నువ్వు నా చేతుల్లో చావడం ఖాయం. గుర్తుపెట్టుకో, ఇన్ని రోజులు ఓపిక పెట్టి నిజాలన్నీ బయట పెట్టలేదు. కానీ నాలో సహనం మొత్తం కూడా పోయింది. ఇప్పుడు గనుక నువ్వు మా అమ్మని ఎక్కడ దాచిపెట్టావో చెప్పకపోతే ఇప్పుడే నిన్ను జైల్లో వేయిస్తాను అని అంటూ ఉంటుంది. ఇక అవని అయితే అవని మాట విని అప్పుడే ఇక మీ అమ్మ ఎక్కడుందో నాకు తెలీదు. మీ అమ్మని నేనే కిడ్నాప్ చేశాను. కానీ మీ అమ్మ అక్కడి నుంచి తప్పించుకుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందో నాకు అసలు తెలీదు అని అంటూ ఉంటుంది. పల్లవి అయితే నువ్వు నాటకాలు ఆడుకో అని అవని పల్లవి చంప పగలగొడుతుంది. నాటకాలు ఆడాల్సిన అవసరం నాకేమీ లేదు అని అనంగాల్ని ఇంతలో అభిరామ్ అయితే వస్తాడు. ఇక అభిరామ్ వచ్చి రాజేంద్ర ప్రసాద్ గారిని చంపాలని ప్రయత్నం చేసిన నిన్ను అరెస్ట్ చేస్తున్నాము అని ఇక అరెస్ట్ అయితే చేస్తాడు. అప్పుడు ఇక చక్రధర్ అయితే నా కూతుర్ని అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు అని అక్కడికి వచ్చి అడుగుతాడు. అప్పుడు ఇక చక్రధర్తో క్లారిటీగా సాక్ష్యాలు చూపించి నీ కూతురే రాజేంద్ర ప్రసాద్ని చంపాలనుకుంది. తండ్రి బయటకు వచ్చాడు, కూతురు జైలుకి వెళ్తుంది అని అంటూ ఉంటాడు. అభిరామ్ అయితే ఇక అభిరామ్ మాటలకి చక్రధర్ అయితే నా కూతుర్ని వదిలేసాయి లేకపోతే అని అంటూ ఉంటే పోలీసుని బెదిరిస్తున్నావా? జైలు గోడలు ఎలా ఉన్నాయో రుచి చూసి వచ్చావు కదా, మళ్ళీ అక్కడికి వెళ్దాం అనుకుంటున్నావా అని అభిరామ్ అయితే షాక్ ఇస్తాడు. ఇక చక్రధర్కి చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.